అండి ఈరోజు రాగితో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రాగి పిండితో సూప్ చాలా బాగుంటుంది. సాయంత్రం పూట 4 గంటలకి సూప్లా కానీ, లేదంటే సాయంత్రం ఇంకా టిఫిన్ చేయకుండా ఇది తీసుకున్నా బాగానే ఉంటుంది. ఉదయం పూట టిఫిన్కి బదులు తీసుకున్నా బాగుంటుంది. ముందుగా గిన్నె పెట్టి వేడి చేసుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేగాక ఇందులోకి ముందుగా సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ, సగం ఉల్లిపాయ అయినా సరిపోతుంది, ఉల్లిపాయ ఎక్కువ అవ్వదు. ఇప్పుడు క్యారెట్, పచ్చిమిర్చి మాత్రం వేసి కొంచెం లైట్గా దోరగా వేగించుకోవాలి. క్యారెట్ పచ్చిదనం పోయే వరకు వేగించుకోవాలి. చూస్తున్నారుగా, చిన్నగా ఇలా వేగించుకోవాలి. ముందుగా పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని అందులోకి 1.5 గ్లాసులకి 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసి దాన్ని చిక్కగా లేకుండా పల్చగా ఉడికించి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ని కొంచెం మగ్గనిచ్చేసి పక్కన తయారు చేసి పక్కన వేడిగా లేకుండా ఆ రాగి పిండిని పక్కన ఉంచుకోవాలి. క్యారెట్ని మట్టుకు మాడకుండా చిన్న మంట మీద పెట్టి చక్కగా దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా తయారు చేసి ఉంచుకున్న రాగి పిండితో రాగి జావా అంటారు, అంబలి అంటారు, ఉప్పు వేసి దాన్ని మరిగించుకున్నాను రాగి జావని. చూస్తున్నారుగా, చక్కగా ఆ క్యారెట్, అంబలి అంతా కలిసిపోనిచ్చి ఇప్పుడు నేను పచ్చి ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ముందు కూడా వేసుకోవచ్చు, కానీ అంత రుచి ఉండదు. ఈ టైంలో వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి ఏదైనా మీ ఇంట్లో ఉంటే మిక్చర్ కానీ, కారబుంది గింజలు కానీ, లేదంటే ముందుగా ఆయిల్ వేసేటప్పుడు 4 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది, రుచి కోసం. చూస్తున్నారుగా, ఇది ఎక్కువసేపు మరగాల్సిన పని లేదు, రెడీ అయిపోయింది. వేడి వేడి రాగి జావా. ఒక్కసారి ప్రయత్నించి ఎలా ఉందో చెప్పండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.